షాపింగ్ అందరికీ చెప్పేసి వచ్చాను. నేను కూడా ఫ్రెష్ అప్ అయితే ఓ పని అయిపోతుంది. ఇంతకీ ఇంటి పనులు ఎక్కడి దాకా వచ్చాయి? ఏంటి ఎక్కడి పని అక్కడే ఉంది? ఈ పని మనిషి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇది ఎప్పుడూ ఇంతే, ఏ పని సక్రంగా చేయదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? రత్తాలు రత్తాలు ఏంది, కొంపతీసి చచ్చిపోయిందేంటి? బాబోయ్, నా కూతురు పెళ్ళుంది, ఇప్పుడు ఏం చేయాలి? ఇది చచ్చిపోయినట్టే ఉంది. రత్తాలు, అమ్మయ్య, శ్వాస వస్తూనే ఉంది, బ్రతికే ఉంది. వస్తే రత్తాలు. అమ్మగారు 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 ఏంటి ఎక్కడి పనులు అక్కడ పెట్టుకొని ఇట్లా పడుకున్నావేంటి? లేదండి అమ్మగారండి, పని చేశానండి. మళ్ళండి ఏంటో అండి, కన్నట్లో మలుసుకుందండి, అంతే అమ్మగారు. అయిపోయిందండి అమ్మగారండి. నేను ఇన్నిసార్లు పిలిచినా కనీసం ఒక్కసారికి కూడా నా మాటకు జవాబు ఇవ్వట్లేదేంటి? అదే అమ్మగారండి, చెప్తున్నానుగా అమ్మగారండి. సర్లే, పడుకున్న చాలులే కానీ షాపింగ్ వెళ్ళాలి. చిన్నమ్మాయి గారి పెళ్ళి వస్తుంది కదా, షాపింగ్ వెళ్తున్నాను, నువ్వు ఇంట్లోనే ఉండు. అమ్మగారండి. ఏంటి అమ్మగారండి? ఏంటి? నేను కూడా వస్తా. వద్దు, నువ్వు అమ్మగారండి. వద్దంటే నాకు చీల కావాలి. కార్లో ప్లేస్ లేదు. అమ్మగారండి. పోనీ డిక్కీలోకి వచ్చుంటావా? ఏనైతే వద్దులే, మేము వెళ్ళడానికే సరిపోతుంది. నేను తెస్తాను నీ చీర. అమ్మగారండి, ఇట్లా తెస్తావా? ఏదో ఒకటి తెస్తాలేవే. ఇది కావాలి అమ్మగారు. ఎందుకు ఈ చీర ఎందుకు నీకు? మళ్ళీ బాగుండాలండి మీరు. నీ చీరకి ఏమైంది? నీది కూడా బాగానే ఉంది కదా, చూడు, దీని బార్డర్ కూడా వచ్చేసింది. ఎంత బాగుంది. ఇది పెద్దగా ఉంది అమ్మగారండి. నీదే బాగుంది. వద్దండి. సర్లే, నేను వెళ్తాలే కానీ మళ్ళీ ఒకసారి వస్తాలే, తీసుకెళ్ళిపోతాను కనుక. మీకు కుళ్ళండి. ఎందుకే నీ మీద నాకేం కుళ్ళు? మళ్ళేమో పెళ్లిలో ఇది గ్రాండ్గా ఉంటుంది అని అమ్మగారండి కుళ్ళు. నాకేం కుళ్ళు లేదు. అవునులే, ప్రేమే. పో అమ్మగారండి, పో. నువ్వు మీ చెల్లి అందం కల్పిస్తారు, పో. నేను వెళ్ళొస్తాను. ఎక్కడ నేను వస్తానో అని అమ్మగారికి కుళ్ళు. సర్లే, అకౌంట్లో డబ్బులు వేస్తానని ఇంకా వేయలేదే, ఇంకా ఫోన్ చేయట్లేదు. ఎందుకో ఏమో, ఓసారి ఫోన్ చేస్తాను. అకౌంట్లో డబ్బులు వేయండి. అమ్మగారు మెసేజ్ చేచిల్లు, పైసలు వస్తాయి. ఎన్నియాలో 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 ఏ చెయ్య పుట్టెను దునియాలో. ఎన్నియాలో 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 ఏ చెయ్య పుట్టెను దునియాలో. ఎన్నియాలో 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 ఏ చెయ్య పుట్టెను అమ్మగారు. హలో హలో మిస్టర్ దానా గారు. అవునండి, ఎవరు? మేడం, మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. ఇప్పుడు టైం లేదండి, నేను తర్వాతకి మాట్లాడతాను మీతోటి. మేడం, ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి మేడం మీకు. సార్, నేను తర్వాతకి మాట్లాడతాను మీతోటి. ఒకటి నిమిషం మేడం, నేను మీ షేర్స్ గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను. చెప్పండి. మేడం, మీరు లాస్ట్ టైం షేర్స్ కొన్నారు కదా? అవునండి. మేడం, మీరు షేర్స్ కొన్నారు కానీ మీ క్లాస్ వచ్చి మీ షేర్స్ మొత్తం పడిపోయాయి. మీరే ఇంకా 50 lakhs అప్పు ఉన్నారండి. అవునా? మేడం, మీరు ఈ వీక్ లోపు పేమెంట్ చేయాలి, లేకపోతే మీ ఆస్తి మొత్తం జప్తు చేయబడుతుంది. 50 lakhs? ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలి ఈ డబ్బు? 50 lakhs అంటే నా దగ్గర ఎక్కడున్నాయి అంత డబ్బు? ఎవరు సహాయం చేస్తారు? ఎస్ అయ్యా, నీవే నాకు సహాయం చేయవా? అవును, నేను ఎందుకు భయపడాలి? ఎందుకు ఏసైనే ముందు పెట్టాలి? నేను అడగను. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పొలిటికల్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, సింగర్స్ ఉన్నారు, అలాగే మనకు ఎమ్మెల్యే గారు కూడా చాలామంది తెలిసిన వారే ఉన్నారు. అయినా ఎందుకు భయపడాలి? నేను చాలామందిని అడుగుతాను, ఎవ్వరూ నాకు సహాయం చేయకుండా ఉండలేరు. అమ్మగారండి, ఏంటి? ఏ వంట చేయమంటారండి? ఏదో ఒకటి చేసే, నా మనసు బాగాలేదు. ఎందుకు మళ్ళీ మీరు చెప్తే మళ్ళండి అట్లా పడిపోయి పర్వతగిరి సంతలో పట్టుకొస్తానండి అమ్మగారండి. ఇప్పుడు ఏం వద్దులే రత్తాలు, నీ ఇష్టం వచ్చింది చేయి, నా మనసేం బాగాలేదు. ఎప్పుడు బాగుంటుంది అమ్మగారు? మనకు బిజినెస్లో చాలా నష్టం వచ్చిందే. వస్తాయిలేండి. అందుకనే నా మనసేం బాగాలేదు.
నేను మా ఫ్రెండ్స్కి చెప్పాను, వారు వస్తారు, వారితో నువ్వు మాట్లాడు, సరేనా? ఆ, అమ్మగారండి ఎవరు వచ్చిల్లండి? ఎవరు వచ్చారు? ఏమో మళ్ళా మీరు వస్తేనే ఆడ డోల్ తీత్తలు పోండి. ఎన్నియాలో 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 ఏసయ్య పుట్టెను దునియాలో. పిలిచినందుకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఏసయ్యా. రండి ఈ మొదటి స్థానంలో కూర్చోండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఏ చేయగలండి? వందనాలండి. చాలండి అమ్మగారు, పోతాను. ఎవరండి? అమ్మగారు, అమ్మగారండి. ఏంటి? అమ్మగారండి, అమ్మగారండి, అమ్మగారండి. చెప్పు. నేను ఇందులో అంటే అమ్మగారండి. అమ్మగారండి, ఆగండి ఆగండి ఆగండి. ఏదన్నా బాగున్నావా? బాగానే ఉండాలి కానీ అమ్మగారండి. బాగానే ఉన్నా. హీరోయిన్ గారు మరండి ముట్టుకోవచ్చండి అమ్మగారండి? ముట్టుకోవచ్చు. అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్, అమ్మగారు అమ్మగారు అంటే అమ్మగారు హీరోయిన్లు కదండి, వాళ్ళు ముట్టుకున్నాలండి. దండి. ఏదన్నా బాగున్నావా? బాగున్నాను. నువ్వు బాగున్నావా? బాగున్నా. రండి. పిలిచినందుకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ రెండో స్థానంలో కూర్చోండి. ఏంటిదన్నా నీకోసం షూటింగ్స్ అవన్నీ నేను మానుకొని వస్తే నాకు వచ్చే సెకండ్ స్థానమా? నాకు ఇదేం వద్దు, నేను వెళ్ళిపోతా. కావాలంటే నాకు ఫస్ట్ స్థానమే ఇవ్వు, కానీ సెకండ్ స్థానం నేను అస్సలు తీసుకోను. ఎస్ అయ్యా, మీరేమనుకోనంటే ఈ రెండో స్థానంలో కూర్చుంటారా? సరే కూర్చోండి. నేను వచ్చి నీతో చాలా విషయాలు మాట్లాడతాను, మళ్ళీ వస్తాను, మీరు కూర్చోండి. ఈలోపు మా రథాలు చూసుకుంటుంది. అమ్మగారండి చెప్పండి. అయ్యో హీరోయిన్లు కదండి. అమ్మ మరండి మిమ్మల్ని ఒకటి అడగాను అమ్మగారండి? అడుగు. అమ్మగారండి అడుగు. ఇదేంటండి? ఏంటి కాదమ్మగారండి, ఇదేంటండి? ఏంటి? ఏం చేసావు? చూడు, మీ పని మనిషి అయితే నా ఫౌండేషన్ అమ్మగారండి మళ్ళండి పొయ్యిలో బూడిద రుద్దుకుంది అమ్మగారండి. మళ్ళా అందుకే అడుగుతాను అమ్మగారండి, ఇట్లా రుద్దుకుంటారా? అది బూడిది కాదే రత్తాలు, అది ఫౌండేషన్ అంటారు. ఎందుకే రత్తాలు? వాళ్ళ ముందు నా పరువు తీస్తావు, నీ పరువు కూడా తీసుకుంటావు. పోనీ అండి, ఆమె కంట నేనే బట్టర్ కదా, పొయ్యిలో బూడిద వేసుకున్నాను. నా పరువు తీయకే రత్తాలు. ఏం తీయనులేండి. ఎవరో వచ్చారు చూడు. సరేండి అమ్మగారండి, అటు నేనే ఇటు నేనే. ఎవరండి? అమ్మగారండి, చింగులు వచ్చినాయి, చింగులు వచ్చినాయి. సింగిల్ కాదు, సింగర్. చింగులు అంటే అమ్మగారండి, అమ్మగారండి. ఏంటి? చింగులు చింగులు చింగులు. చింగులా? నీ చింగులకి ఏమైంది? బాగానే ఉన్నాయి కదా. నా చింగులు అమ్మగారండి, మళ్ళేమో ఇక్కడ చింగులు అంటే అమ్మగారండి. ఏం చింగులు? సింగరా? సింగులు కాదే, సింగర్. సింగులకు సింగర్ కు తేడా అమ్మగారండి. మీరేమన్నారండి? సింగర్ అన్న నీకే చింగులు అన్నాడండి. సింగులు కాదు. సరేలేమ్మా, ఎంతసేపున్న మీదే మరి నాదేటి గెలవదు కదా. ఏటి రండి సింగర్ గారు, పిలిచినందుకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ మూడో స్థానంలో కూర్చోండి. నీకోసం అన్ని ఛాయిస్లు పెట్టుకుని వస్తే నాకు మూడో దగ్గర పెట్టుకోవచ్చు, నాకు రెండో స్థానం ఇవ్వండి. ఎస్ అయ్యా, ఈ మూడో స్థానంలో కూర్చుంటారా? నేను మీతో చాలా విషయాలు మాట్లాడతాను, తర్వాతకి వస్తాను. ఎన్నియాలో 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 ఏసయ్య పుట్టెను దునియాలో. ఎన్నియాలో చింగులుగాడండి, చింగులుగాలండి. మళ్ళండి ఆగండి, మైక్ పట్టుకో. చింగులుగాడండి, మీకు ఒకటి చెప్తానండి. చెప్పు రత్తాలు. మళ్ళండి వినుకోండి, మీరు పాటలు పాడతారు కదండి. అవును. మరేమో నాను పాట పాడతాను, వింటాలండి? ఇంట పాడు. ఏమైంది? ఈ పని మనిషి చూడు ఏం చేస్తుంది? మగాలండి మళ్ళండి పాట పాడితే మరి నన్ను పాడినది ఏటో వాళ్ళు చెప్తాలని, నన్ను పెద్ద సింగిల్ చేస్తాలని వాళ్ళ ముందు పాడానండి. దనో దనో అంటుందండి. అంటే తీరత్తాలు, నేను పెద్ద సింగర్ చేస్తాను నిన్ను, కానీ వాళ్ళ ముందు నా పరువు తీయకు, నీ పరువు తీసుకో. అమ్మగాలండి వాళ్ళందరూ చూస్తాను, నవ్వుతాను. చూడండి కానీ మళ్ళీ ఏమో నేను సింగిల్ అయితే
మా మంచి కవర్ ప్రార్థన మందిరాలు నేనే పాడతానండి. సర్లే వచ్చే ఆదివారం నువ్వే పాడుదులే. మళ్ళీ నేనే పాడతా. అత్తలు పొలోమని ఏం పనేమి లేదు. ఎవరు ఏటంటారేటి మిమ్మల్ని? డాక్టర్. డాటల్. డాక్టర్ కాదే డాక్టర్. డాటల్. అబ్బా డాక్టర్ కాదే డాక్టర్. మళ్ళండి మా ఆయనగాలండి బ్లాస్టింగ్ వర్కర్లండి. మరి అవే బిట్లు డాటలు రాడ్లు అంటారండి. ఇది కూడా అదొక టైప్ లాంటి డాటల్. అది కాదే. ఓ అమ్మగాలు మా అమ్మగాలు చెప్పుకోండి మీరు డాటల్. మీ ధనాన్ని అమ్మగాలు అమ్మగాలు. మళ్ళీ ఏమైంది? ఎవరు వచ్చారు? డాటలు వచ్చినాయి. డాటలా? డాటల్ కాదే డాక్టర్. డాటల్. డాక్టర్ గారు పిలిచినందుకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. డాటల్ అండి దాండి. రండి ఈ 4వ స్థానంలో కూర్చోండి. 4వ స్థానమా? దేవుడి తర్వాత దేవుడు అంటారు. నేను 4వ స్థానంలో కూర్చోవడం ఏంటి? 3వ స్థానంలో కూర్చుంటాను. ఎస్ఐయా మీరు ఈ 4వ స్థానంలో కూర్చుంటారా? నేను మీతో చాలా విషయాలు మాట్లాడతాను, తర్వాతకి వచ్చేసి మాట్లాడతాను. ఆ లోపు మా పని మనిషి రత్తాలతో మాట్లాడండి. ఇది చేయబట్టి నాకు కూడా తలనొప్పి వస్తుంది. డాటలండి. ఏంటి? డాటలండి. అమ్మగాలండి. ఏంటి? మళ్ళండి చెప్పు. ఫ్యామిలీ డాక్టర్ కదండి. మన ఫ్యామిలీ డాక్టరే. మళ్ళీ ఏమైనా చెప్పుకోవచ్చా అండి? నువ్వు ఏదున్నా చెప్పేసాయి, ఒపీనియన్గా చెప్పు. ఆమె ఏదున్నా నీతో షేర్ చేసుకుంటుంది. చాలే అండి చాలే. సరే డాటలండి. డాటలండి. చెప్పే. మళ్ళండి నా నోటి చెప్తాను ఎన్నుకోండి. అమ్మగాలండి పొద్దంతా పని చేస్తానండి. చేతనా చేస్తావు. బాగా ఆకలేస్తుందండి. అయితే మరండి ఆకలేస్తుంది కదండి. వేస్తుంది. నాను అంత తింటానండి. అంత తింటానా? తినేసానా? అదేంటో అండి మళ్ళీ ఆకలేస్తుంది. వాట్? మామగాలండి నేను ఆ పని మనిషిని. మా అమ్మగాలండి వాటలు నేను తెత్త. అమ్మగాలండి అమ్మగాలండి వాటలు అడిగిండండి. వాటర్ అడిగిందా? మీకు ఏదైనా కావాల్సి ఉంటే మరి అత్తల్ని అడగొచ్చు కదా, తనే ఇస్తుంది. ఊరికే నన్నెందుకు పిలవడం? నేనేమో వాటర్ అన్నాను, అదేమో వాటర్ వాటర్ అంటుంది. అయ్యో దేవుడా, నువ్వెక్కడ దొరికావే నాకు? వాట్ అంటే వాటరు అని కాదు అర్థం, ఏంటి అని అన్నదామే. అంటే ఏంటి అని అర్థం. నాకు మరి ఒక ఇంగ్లీష్ పదం వచ్చింది. అమ్మగాలు కూర్చోండి. ఒక్కొక్క ఇంగ్లీష్ వచ్చింది. పొలో మన వచ్చేతాను పొద్దుటి నుంచి ఇదే పని ఎట్టున్నది చూడు. ఎవరండి? అమ్మో ఎమ్మెల్యేనండి. అమ్మగాలండి అమ్మగాలండి వస్తున్నాను. గుర్తుంచుకో. కారును గుర్తుంచుకో. అమ్మగాలండి అట్లా తిప్పొద్దండి. అమ్మగాలండి అమ్మగాలండి ఏంటి చెప్పి సాగు తొందరగా. అమ్మగాలండి ఏంటి? ఆ లొత్తలు చూడండి. ఎవరు? గుర్తుంచుకో. చెయ్యిని గుర్తుంచుకో అంతా చూడండి. ఇంకాగు అంటారు కదండి అమ్మగారు. 5 ఏళ్ళ కోపాలు వస్తాలండి. నన్ను గుద్దండి, నన్ను గెలిపిండి అని పింఛనిస్తాను, మీకు రోడ్లు వేపిస్తాను, ఇండ్లు కట్టిస్తాను అంటారు కదండి. ఓహో ఎమ్మెల్యే గారా? వచ్చేసారా? మరి అలాగే నిలబడి చూస్తున్నావంటే లోపలికి తీసుకుని రాక. ఎమ్మెల్యే వెళ్తాను. 5 ఏళ్ళకి ఒక పాలగా మీరు వచ్చేది. ఎమ్మెల్యే గారు పిలిచినందుకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. రండి ఈ 5వ స్థానంలో కూర్చోండి. నమస్కారాలు. మీ అందరు ఓట్లు నాకే పెట్టండి గుద్దండి ఆమెకు ఓటు. ఈ 5వ స్థానంలో కూర్చోండి. వాట్? నాకు 5వ స్థానమా? మేము ఎన్నో అసెంబ్లీలు ఎన్నో మీటింగ్స్ వదులుకొని వచ్చినాం. ఫస్ట్ కాకుండా లేదా సెకండ్ కాకుండా థర్డ్ కాకుండా ఫోర్త్ దన్న ఇవ్వకుండా ఎట్లా దానా? సారీ, నాకు ఫోర్త్ దన్న కావాలి. ఎస్ఐయా మీరు ఈ 5వ స్థానంలో కూర్చోండి. నేను నీతో మళ్ళీ వచ్చి మాట్లాడతాను. ఈలోపు మా పని మనిషి రత్తాలతో మాట్లాడండి. అమ్మగాలండి అమ్మగాలండి చెప్పండి. మళ్ళండి
మీరు 5 ఏళ్ళ గోపాల వస్తారు కదండి, అవును. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చిందండి? ఎందుకు వస్తామంటే ధన పిలిచింది కాబట్టి వచ్చాము. అవునండి. అవును. ఎలక్షన్లకు ముందు ఒక మాట, ఎన్నిక ఒక మాట, ఎందుకండి అమ్మగాలండి? ఏం చెప్పాము, అన్ని కరెక్ట్ మళ్ళేమో మాకేమో ఇల్లు లేదు ఇస్తానని అన్నారు, అవును. ఇచ్చిర్రా? ఎందుకు ఇయ్యలేదు, ఇచ్చాం కదా. ఎక్కడండి? డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చాం కదా. పోయినసారి క్రిస్మస్కి వచ్చినప్పుడు మరి అండి ఎమ్మెల్యే గారండి మాకు చర్చికి పారిగోడ లేదని అడిగాం కదండి, అవును. కట్టించాలా అండి మీరు? కట్టిస్తాం ఇప్పుడు. ఎప్పుడు? ఇప్పుడు. ఒకసారి మా జనాలను చూడండి, తాడిపత్రలు కట్టుకున్నాం, ఏం నోరండి అది. ఇప్పుడు కట్టిస్తామండి. మరి అండి తేండి ఇద్దండగా ఛార్జింగ్. అమ్మగాలండి ఎవరో తలుపు కొడతానని పొలం ఎత్తనే ఉండాలి, నేను వండి పెట్టలే తత్తాను. వెళ్ళు, తీ తొందరగా. తీస్తాం మళ్ళీ. అచ్చి ఏంటే బాబు అమ్మో అలా తుమ్ముతున్నావు? అమ్మో మంచిగా మంచిగా జరుగుతుందండి మీకు, కానీ మీకు అంతా మంచిగా జరుగుతుంది. ఏంటే మీ అమ్మగారు పెళ్లి చీరలు కొనేసారా? మళ్ళీ అడుగుతలేరేమని చూస్తానా, అందుకే వస్తుంది పద్దాకులు. ఈడెవరంటే మా అమ్మగారు ఉంది కదండి, వాళ్ళ చెల్లెలండి. ఈడు చేసే చీరలు కట్టుకుంటా మూలగడ్డ అన్ని ఎత్తుకపోతుంటా, అందుకే వస్తుంది. ఇప్పుడు కూడా ఏదో ఒకటి ఎత్తుకోవడానికే వచ్చింది. ఏంటే అందరు వచ్చేసారా? వచ్చాలండి, మీరు ఒక్కలే తక్కువ. తిరిగా కంపు అక్క ఇక్కడ ఎవరో కూర్చున్నారు, లేపండి. ఏమో నాకేం వినబడట్లేదు, ఏదో ఒకటి చేసేయి. రత్తాలు ఇలా రా. నేను రాను. రావే. నానండి. రత్తాలు రమ్మన్నానుగా. అబ్బో ఈమె తెచ్చి ఇట్లా చాటుని పెట్టుకొని వచ్చినట్టుగా, రత్తాలు రావా, మా అధికారి చెప్పినట్టుగా, మా అమ్మగారు చెప్పినట్టుగా. చెప్పుకోండి. ఏంటే మీ అమ్మగారు బాగా పెడుతున్నట్టున్నా, చాలా లావ్ అయిపోతున్నావు. మళ్ళండి మీ కండ్లు ఇంకెక్కడ పోలేదు, నా ఎమ్మటి పడ్డాలని అనుకుంటలేను. ఇంకా చెప్పండి ఏం పెట్టిందని మీ అక్కగారు పొద్దున్నుంచి 2-3 గుంటలు అంత ఉంది కాదు, ఊరు చల్లట్లే, ఇంకా లావ్ అయినాడు. మీకంటే అద్మానంగా ఏం కాలేదు లేండి. అది కాదే లావ్ అయిపోతున్నావు, మీ అమ్మగారు ఏం పెడుతున్నారేంటి? నీకంటే తక్కువనే లేండి నేను తినేది, మా అమ్మగారి సొమ్ము. మీ అంతగా నేనేం తింటానా? అయితమే కానీ ఓ మాట అడగమంటారా? అడిగే. మళ్ళీ ఓ మాట అడుగుతాను, మరి స్టేజ్ దిగి పోవుగా? పోన్లేవే అడుగు. పోయి మా అయ్యగారికి ఏం చెప్పవుగా? చెప్పలేవే. చెప్తే నీకే వాతలు పెట్టిస్తా. మళ్ళీ అడుగుతా. అడగవే. ఏం మీకు ఇల్లు ఆకిలి ఏం లేదా? ఏ అంటే పొద్దాకులు పొలోమని వచ్చేత్తవే మా ఇంటికి. ఎంత పొగరే నీకు. ఎందుకు? రత్తాలు మీ అక్క లేదు, మాట రాట్లే, మీ అక్క రాదులే, అప్పటి వరకు పెట్టుకుందాం. చెప్పు. ధనా లేదు, అమ్మగా లేదు. ధనా పిలుచుకో. ఏంటి ఇలాంటి గంటలని ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అందరికి పొయ్యిలు ఉన్నాయండి, ఆయన పొలాల ఇంత బూడిద వెళ్తుందండి, తెత్తాలి కదండి ఈలోయిన్కి, నాకు కాదులేండి. పిలుచుకో. మీ అందరూ పిలిచినందుకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటంటే నేను ఈ మధ్యలో నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను. ఏసయ్యా ఆగు, నేను నీతో తర్వాత మాట్లాడుతున్నాను. మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం ఏసయ్యా నేను మాట్లాడుతానని చెప్పాను కదా ఏసయ్యా, నువ్వు కొద్దిసేపు ఆగు, నన్ను విసిగించకు. నా వైపు ఒకసారి చూడండి మీరందరూ. మా కూతురు పెళ్లి పెట్టుకున్నాను, ఆడపిల్ల పెళ్ళి కదా, ఎవరినైనా సహాయం అడగొచ్చు. కానీ నేనేందంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాను కదా, మీరు నా స్నేహితులని, మీరు నాకు సహాయం చేస్తారని నేను మిమ్మల్ని ఆశపడుతున్నాను. నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను, నువ్వే ఎలాగైనా కొంచెం డబ్బు సహాయం చేయి. నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను, చిన్నప్పటి నుంచి నేను నీకు చాలా దగ్గర ఫ్రెండ్ను కదా, నీ మేకప్ల కొరకు నేను ఎన్నోసార్లు సహాయం చేశాను, నా ఉన్న గోల్డ్ కూడా మొత్తం అమ్మేసి ఇచ్చాను కదా, ప్లీజ్ ఏదో ఒకసారి నాకు సహాయం చేయవా? అయ్యో నువ్వు ఈ టైంకి చెప్తే ఎలా? నేను షూటింగ్స్ కానీ వాటి కానీ అన్ని ఉన్న డబ్బులు మొత్తం పెట్టేశా.
ఈసారికి నన్ను వదిలే. ఈసారికి నేను నీకేం సాయం చేయలేకపోతున్నా. ఐఎమ్ సారీ ధనా. సర్లే, ఇంకా నలుగురు ఉన్నారు. నువ్వైనా ఏదైనా ఒక సహాయం చేయవా? నేను నీకు ఎన్నో మార్లు సహాయం చేశాను కదా, నువ్వు కూడా అలా అంటే ఎలా? ఏదైనా ఒక సహాయం చేయి నాకు. సారీ ధనా, నేను ఏం చేయలేను ధనా. నువ్వు సర్లే, ఇంకా ముగ్గురున్నారు, వారిని అడుగుతాను. డాక్టర్ గారు, మీరే నాకు ఏదైనా ఒక సహాయం చేయాలి. మా ఇంటి డాక్టర్ కదా మీరు, మా బంధువులు కదా మీరు. నీకు ఎన్నోసార్లు నేను సహాయం చేశాను. నీ మెడికల్ క్యాంపస్ కంటే ఎన్నోసార్లు నేను నీ దగ్గరికి వచ్చాను. అందరి దగ్గర హెల్ప్ చేసి మరీ నీకు డబ్బులు కట్టేశాను. నువ్వే ఏదైనా ఒక సహాయం చేయి నాకు. సారీ దాన్న, మొన్నే హాస్పిటల్ కట్టాను. ఇంకేమైనా ఉంటే నాకే పంపించు. సారీ. సర్లేండి. ఎమ్మెల్యే గారు, 5 సంవత్సరాలకు ఒకసారి అయినా కూడా నేను మీ దగ్గరికి ఎప్పుడూ రాలేదు. ఇదే మొదటిసారి. నేను ఈ ఎలక్షన్ల అప్పుడు కూడా ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్పినట్లుగా ఎమ్మెల్యే గారికి ఓటు వేయండి, చేయి గుర్తుకు ఓటు వేయండి అని నేను అందరితో చెప్పొచ్చాను. అందరితో ఈమెనే గెలిపించండి, మనకు చాలా పనులు చేస్తుంది, ఈమె నిలబెట్టుకుంటానని నేను అందరికీ చెప్పేసి వచ్చాను. ప్లీజ్ ఎమ్మెల్యే గారు, నువ్వే ఏదైనా ఒక సహాయం చేయవా? సారీ ధనా, మొన్ననే ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చాయి మీటింగ్స్, అప్పుడే కొన్ని పైసలు ఖర్చు అయ్యాయి. ఇప్పుడు సర్పంచ్ ఓట్లు ఉన్నాయి కదా, దానికి నాన్న తంటాలు పడి నేనే ఎక్కడో తిరుగుతున్నా. సారీ, ఏమనుకోకే. సర్లే, అందరిని ఎందుకు అడగాలి? నా రక్త సంబంధం ఉంది కదా, నా తోడబుట్టిన చెల్లి ఉంది కదా. అమ్మగాలండి, మంచిగా అయిందా అండి? అమ్మగాలండి, మందిని నమ్ముకోవద్దండి. మీ తోడబుట్టిన చెల్లి ఉంది కదండి, చూడండి ఒంటి నిండా దిగేసుకొని వచ్చింది. ఒప్పాలు అడిగి చూడండి. పైకి చెల్లి, నా కూతురు అయితే ఏంటి, నీ కూతురు అయితే ఏంటి, ఇద్దరు ఒకటే కదనే. ఇద్దరం చిన్నప్పటి నుంచి ఒకే తల్లి పాలు తాగి పెరిగాం కదనే. నా కూతురు పెళ్ళికి నీవే సహాయం చేయవే చెల్లి. అన్నిట్లో నేను నీకు తోడై ఉన్నాను కదనే. నా పట్టు చీరలలో నీకు ఏదొచ్చినా నీకో చీర ఇచ్చాను, నేను ఏది కొనుక్కున్నా నీకు కూడా ఇచ్చాను కదనే. నాకు ఒక సహాయం చేయవానే. నా అనుకున్న వాళ్ళు ఎవ్వరూ నాకు సహాయం చేయలే. నువ్వైనా నాకు సహాయం చేయి చెల్లి. అందరూ మాట వదిలేసి వెళ్ళిపోయారు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు కదనే. ప్లీజ్ నాకు సహాయం చేయవా? సారీ అక్క, మొన్ననే పిల్లల స్కూల్ ఫీజులు కట్టేశాను, కొత్త ఇల్లు కూడా తీసుకున్నాను, నీకు తెలుసు కదక్క. సారీ అక్క, ఏమనుకోకు. అమ్మగారు, మా అమ్మగారు చెప్తే ఇంటలా ఇనలు పొద్దాకులు పామపా మళ్ళా చీరలకు వస్తుందేమో. అక్క, చీరలకు వెళ్ళేటప్పుడు నన్ను మళ్ళీ అది ఒక్కటే తక్కువ. సర్లే, చూసిల్లా కక్కుర్తి ఎంత ఇదో. అక్క చేయాలంటే గిట్నే అమ్మగాలండి. మా అమ్మగారికి బుద్ధి బాగా వచ్చింది. ఇంకేడు ఆ మూలన్న వాడు ఏడు. ఏం చేయాలి? అందరికీ సహాయం చేశాను, కానీ నా పరిస్థితి వచ్చేసరికి నాకు ఎవ్వరూ సహాయం చేయట్లేరు. ఎవరిని అడగాలి? నా అనుకున్న వాళ్ళందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఆడపిల్ల పెళ్ళి కదా, అబ్బాయిలదంటే ఎలాగో అలాగో చేయొచ్చు, కానీ ఆడపిల్ల పెళ్ళి కదా, ఎవరిని అడుగుతాం? సొంత నా చెల్లెలు కూడా నా రక్త సంబంధం కూడా లేదు అని చెప్పిపోయింది. పైగా నేను బట్టలకు వెళ్తే నాతో చెప్పక్క అని వెళ్ళిపోతుంది. ఆ మాట అనడానికి అసలు దానికి ఏమాత్రమైన మానవత్వం లేదా? ఒక్కరైనా హెల్ప్ చేయాలనుకోవట్లేదు. నేను ఎన్నోసార్లు వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేశాను, కానీ ఒక్కరు కూడా నాకు సహాయం చేయట్లేరు. ఏం చేయాలి? రత్తాలు, అమ్మగాలండి, ఏం చేయాలి రత్తాలు? నా నోటి చెప్పమంటారు అమ్మగాలండి. ఏం చెప్తావే? అమ్మగాలండి చెప్పు. ఓ పారి ఎన్నుకోండి అమ్మగాలండి. అబ్బో, చెప్పు రత్తాలు. అందరూ వదిలేసి వెళ్ళిపోయారు, నువ్వు ఒక్కదానివే నన్ను పట్టుకొని ఉన్నావు. పోనీలే, నీ మాట అయినా వింటాను నేను. చెప్పు. అమ్మగాలండి, మరండి నా జీవితంలో కూడా అమ్మగారండి, మా ఇంట్లో విషయాలకు కూడా అమ్మగారండి, ఎవరి మీదనో ఆశ పెట్టుకున్నానండి, కానీ ఎవ్వరు కూడా ఎలాంటి సహాయం చేయలేదు అమ్మగారండి. అవునా? ఒక విషయం చెప్పమంటారా? చెప్పు రత్తాలు. నాకు మ్యారేజ్ అయిన కొత్తలో అమ్మగారండి, పిల్లలు కారు అని చెప్పి హేళన చేశారండి. అవునా? మరండి
మా భర్త గారు అన్నారండి, ఇంకో వద్దు, దేవుడు దేవుడు అంటున్నావు, మరి నీ దేవుడు ఉంటే మరి పిల్లలు ఎందుకు కాలేదన్నారండి. అవునా? నా నేటి చేయాలో మరి నాకు ఏటి తెలియలేదండి. మరి ఏం చేసావే? కానీ అమ్మగారండి, నా చిన్నప్పుడు అమ్మగారండి నేను కక్కితే రక్తం పడేది అమ్మగారండి. అవునా? అప్పుడు పక్కనే ఇక్కడ ఒక మంచి మందిరం ఉంది. ఆ మందిరంలో ఒక యవ్వనస్తుడు యాకోబురావు అయ్యగారు అని తను సేవ చేస్తూ ఉన్నారు. అక్కడికి తీసుకెళ్ళమన్నారండి అమ్మగారండి. అవునా? అన్నారండి, ఇదిగో కులము మతము నేను మొక్కే దేవుళ్ళు వీళ్ళంతా ఏటైతారు ఏటన్నారండి మా నాన్నగారండి. కానీ అమ్మగారండి, మరి బతకదు గారని బిడ్డ అంటే ఇంక అప్పుడండి రాత్రి మరేమో 9-10 అవుతున్నదండి, తీసేసుకొచ్చారండి నన్ను. అప్పుడు అయ్యగారు ఏం చేశారో తెలియదు అమ్మగారండి. ఏసయ్యని పిలిచి, అయ్యా ఈ బిడ్డ నేను చేరొచ్చిందని చెప్పి అయ్యగారు ఒక మాట ప్రార్థన చేశారండి అయ్యగారండి. అంతే అమ్మగారండి. అమ్మగారండి, మరి నా జీవితంలో యేసయ్య ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయండి అమ్మగారండి. ఇంతమంది మధ్యలో ఈరోజు నేను సాక్షినండి. అవును కదనే? నమ్మండి మీరు, మనకున్న ధనమో ధాన్యమో మరి పలుకుబడి ఏటి మన ఎమ్మటి రాదండి. కానీ అమ్మగారండి, మరి మీరు ఏచయ్య పిలువకుండా వచ్చారు కదా అమ్మగారండి. అవును రత్తాలు. మరి మీరు ఏటి చేశారమ్మా? మరి ఇప్పుడు ఏం చేయాలి నేను? 1, 2, 3 ఆయనను లేపుతానే ఉన్నారు, కూర్చోబెడతానే ఉన్నారు, లేపుతానే ఉన్నారు, అస్తమానం చేశారు. ఒక మాట అన్నాడా అమ్మ? మొదట ఎవరు వచ్చారు రత్తాలు మన ఇంటికి? చూసారా? ఏందమ్మగాలండి మీరు అలాగంటారు? ఎవరు వచ్చారు రత్తాలు? ఏచు పబ్బుల వాళ్ళు వస్తేను. అవునా? ఎస్ఐ వచ్చిండా? మళ్ళండి మీకు జనం ఉన్నారు, డబ్బు ఉన్నారు, మా స్నేహితులు ఉన్నారు అన్నారు కదండి. మరి వాళ్ళనే పొరలు కప్పుకున్నాక ఏచు పబ్బుల వారు మీకు ఏడ కనపడతారండి? నిజమే రత్తాలు. అమ్మగాలండి, అయిపోయింది నేను చెప్తాను, ప్రార్థన చెయ్యండి, ఏచయ్య మీకు ఎలాంటి కష్టం ఉన్నా తీసేస్తాడండి. అమ్మగాలండి ప్రార్థన చేద్దాం. అది కాదు రత్తాలు, ఫస్ట్ యేసుప్రభుల వారు వచ్చారు కదా, నేను యేసయ్యను అక్కడి నుండి మొదలు పెడితే చివరి వరకు యేసయ్యను పంపించేశాను కదా, మరి నేను చెప్పింది ఎలా వింటారు రత్తాలు? నేను ఏమని చెప్పాలి, ఏమని ప్రార్థన చేయాలి? ఈ నిజంగా నేను పిలిస్తే యేసుప్రభు వస్తారా? అమ్మగాలండి, ఆయన పుట్టుకకు కారణం ఏంటో తెలుసా అమ్మగాలండి? ఏంటి రత్తాలు? పాపిని రక్షించడానికి ఎవరు రాలేదంట అమ్మగాలండి. దేవుడు పరలోకం నుంచి మానవులందరినీ చూస్తూ ఉన్నప్పుడు ఒకరు వేశ్యతనంలో, ఒకరు దొంగతనం చేస్తూ, ఒకరిని ముంచుతూ, ఒకరిని కొడుతూ, ఒకరిని చంపుతూ తింటున్నారంట అండి అమ్మగారండి. ఒకరిని ఎత్తిగొట్టి ఇంకొకడు కడుపు నింపుకుంటున్న ఈ పాపినే కానీ అలాంటి దొంగల్ని ఎవరు బాగు చేయడానికి మరి ఎవ్వరు కనిపించలేదంట. ఎన్ని బలులో అర్పిస్తున్నారంట. నా చేతుల కంటే నా మురికిపోవాలని ఈ ప్రజలందరూ కూడా మంచి మంచి దూడలను తీసుకొచ్చి, క్రొవ్విన దూడలను తీసుకొచ్చి బలిస్తున్నారట, రక్తం చేత భూమిని నింపిస్తున్నారంట. కానీ అమ్మగాలండి, ఒక్క మానవుని యొక్క పాపం పోట్లేదంట. తండ్రి అయిన దేవుడు ఆ మానవుల్ని చూసి, అయ్యో దీంట్లోనే మగ్గిపోతే ఎట్లా నా ప్రజలు, నేను సృష్టించుకున్న సృష్టి కదా ఇది అని చెప్పి నా ప్రియ కుమారుని పంపిస్తా అని చెప్పి యేసుప్రభుల వారు వచ్చిర్రండి. యేసుప్రభుల వారు కుమారుడిగాను మానవుల యొక్క పోలికలో రావడాన్ని బట్టి ఈరోజు అమ్మగాలండి అట్ట కనిపించని అలా చూడండి. అవును ఆ రత్తాలు. ప్రజలందరూ కూరండి అమ్మగాలండి, ఈడ కొద్దిగానే కానీ అమ్మగాలండి ఇంకా బొచ్చొడతలండి, సాలి పెడుతున్నదని ఎవ్వరు రాలే. నిజమే రత్తాలు. నిజమే అసలు అమ్మగారు. నాకంటే చిన్నదనివైనా కూడా నేను ఎంతో తెలివి కలదని అనుకున్నానే రత్తాలు, కానీ ఈరోజు నా తెలివి ఏం పని చేయలేదు. నువ్వు నాకంటే చిన్నదానివైనా కూడా, ఇంట్లో పని మనిషివైనా కూడా చాలా అర్థంగా మాట్లాడుతున్నావు రత్తాలు. అందుకే అమ్మగారు మనం మంచి కాపలి ప్రార్థన మందిరానికి వెళ్ళి అయ్యగారితో ప్రార్థన చేయించుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. ఏమని చేయాలి రత్తాలు? నాకు ప్రార్థన రాదు కదా. అమ్మగాలండి, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఈడని వస్తుందని ఈయన సూదేస్తారు అమ్మగాలండి, మీరు చెప్తారు కదా. చెప్తాను. అదే రీతిగా మనిషితోని మన బాధల్ని ఎట్లయితే పంచుకుంటామో దేవునితోని కూడా, అయ్యా నేను తప్పు చేసినా నిన్ను చూడలేదయ్యా అని చెప్పి ఒప్పుకుంటే, తప్పు ఒప్పుకున్నప్పుడు దేవుడు కంపల్సరీగా మీ బాధను అర్థం చేసుకొని మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని తీసేస్తాడండి. మోకరించండి అమ్మగాలండి.
సర్లే రత్తాలు, ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాంలే. నువ్వు అంటావు కదా, ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థించినా, నా నామములో ఏకీభవించి ప్రార్థన చేసినా వారి మధ్యలో ఉంటానని చెప్తావు కదా, ఆ మాటే నిజం చేయమని రత్తాలు. నాకు ప్రార్థన రాదు, నాకు ఏదీ రాదు అసలు. మొదట వచ్చిన యేసు ప్రభుని కూడా నేను వెళ్ళగొట్టేశాను. చాలే అమ్మగాలండి, మళ్ళీ నేను ఒక మాట చేస్తానండి, మీరు చేసుకోండి మరలా. సరే రత్తాలు. మహాపరిశుద్ధుడా, మా జీవం గల తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు. దేవా, ఒకానొక రోజున నా కుటుంబంలో వచ్చిన పరిస్థితుల నుంచి నన్నెవరు బయటికి తీసుకొస్తారని చెప్పి ప్రార్థించినప్పుడయ్యా, నా కుటుంబంలో నువ్వు చేసినావు గొప్ప కార్యం. రక్షణే లేని ఒక పాపికి రక్షణ లేదు, ఇంకా వీడు ఆ గుంటలో నుంచి బయటికి రాడు, ఆ వేషతనంలో నుంచి బయటికి రాడు, ఆ దొంగతనంలో నుంచి బయటికి రాడు, వీని బ్రతుకు మారదు అని భయపడుతూ మూలుగుతూ ముక్కుతూ ఉన్నటువంటి వారి కొరకు నువ్వు పుట్టి వారందరినీ బాగు చేసావు కదయ్యా. అదే రీతి నా జీవితంలో బాగు చేసావు కదయ్యా. ఇదిగో మా అమ్మగారి జీవితంలో నాయన మరి వచ్చినటువంటి పరిస్థితి విషయమై అయ్యా మిమ్మల్ని కనుగొనలేదని భయపడుతూ ఉందయ్యా. దయతో ఆమెను క్షమించి ఆమె ప్రార్థన ఆలకించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చెయ్యాలనా రత్తాలు? అమ్మగారండి, మీరు అలగండి, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు ఇప్పుడే. సరే రత్తాలు. నా కొరకు, కూతురు పెళ్లి కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేయండి. తండ్రి నీకు స్తోత్రాలు రాజా. అయ్యా నీకు వందనాలు ప్రవ్వా. మొదట వచ్చినప్పుడు తండ్రి నిన్ను చేర్చుకోలేకపోయిన ప్రభువా, దయతో ఒక్కసారి క్షమించండి తండ్రి. నువ్వెవరో తెలిసి కూడా ప్రభువా తెలియనట్టుండి ప్రభువా నాటకంతో ప్రభువా మొదటి స్థానం నుంచి తండ్రి చివరి స్థానం వరకు నిన్ను చేర్చిన తండ్రి నన్ను క్షమించయ్యా. నా అన్న వాళ్ళు కూడా ప్రభువా నాకు దూరం అయిపోయిళ్ళు, నా రక్త సంబంధులు కూడా తండ్రి నన్ను వెలివేసిళ్ళు, నా తోడబుట్టిన వాళ్ళు కూడా ప్రభువా నన్ను చేర్చుకోలేకపోయినరు. నీది ప్రేమ గల మనసు అని తండ్రి ఇప్పుడే ఈ కుమార్తె ద్వారా తెలుసుకున్నాను నాయన. అయ్యా ఆ కుమార్తె జీవితంలో ఎన్నో సహాయాలు చేసినావు ప్రభువా, నా జీవితంలో కూడా ఒక్క సహాయం చేయవా తండ్రి. అయ్యా నిన్ను మొదట ఎల్లగొట్టిన ప్రభువా, ఇప్పుడు నాయన నా కళ్ళు తెరిపించి దేవా నాతో మాట్లాడినవు ఈ కుమార్తె ద్వారాగా ప్రభువా. ఇప్పుడు నాయన నా హృదయంలోనికి రండి, నా దగ్గరికి రండి తండ్రి. నిన్ను ప్రియ రక్షకునిగా నేను చేర్చుకుంటాను ప్రభువా. నీవే రండి తండ్రి, నా జీవితంలో ఇంకా కార్యాలు గొప్పగా జరిగించమని, ఈ ప్రార్థనని సన్నిధికి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆమేన్. హలో హలో మిస్టర్ ధన గారు. అవునండి. మేడం మేము ఇంతసేపు మీకు కాల్ చేసింది ఎంతనాకి, మీరు ఎంతనా మేము కాల్ చేసాము, ఎంతనాకు చేయబోయి ఎంతనాకు చేసాం మేడం. సారీ మేడం. మేడం మీరు అదే కాకుండా మీ షేర్స్ పడిపోలేదు, ఇంకా మీ షేర్స్తో పాటు మీకు ఇంకా 1 crore రూపీస్ ఇంకా ఎక్స్ట్రా బోనస్ వచ్చింది మేడం. కంగ్రాట్స్ మేడం. అవునా, చాలా థ్యాంక్స్ అండి. మీరు నెక్స్ట్ రోజు వచ్చి మీ బ్యాంకులో ఉన్న మీ ఆధార్ లింక్ అంతా అప్డేట్ చేసుకొని మీ అకౌంట్లో నుంచి మనీ విత్డ్రా చేసుకోవచ్చు. సరే అండి, ఓకే అండి. రత్తాలు అమ్మగారండి, మా అమ్మగారికి ఏం చేశారండి? నిజం, మనకు పోయిన అన్ని ఎప్పుడైతే అన్ని కోల్పోయామో అవన్నీ తిరిగి దేవుడు ఇచ్చేసాడు. నా అనుకున్న వాళ్ళు కూడా ఎవరైతే నన్ను కాదని వెళ్ళిపోయారో ఇప్పుడు దేవుడు సహాయం చేస్తున్నారు. రత్తాలు నిజంగా నువ్వు చెప్పింది కరెక్ట్ అయింది రత్తాలు. చాలా థ్యాంక్స్ రత్తాలు. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. అసలు వెయ్యొద్దు అనుకున్నాం కానీ పిల్లలు ఉన్నారని అడ్డంకు చెప్పి వెయ్యకుండానే ఉండిపోయేవాళ్ళం. మొన్న వచ్చినప్పుడు ఇక అయ్యగారు వాళ్ళు గిట్లా అమ్మగారు గిట్లా ఎప్పటికీ చిన్నపిల్లలు వేస్తారు రా, ఒక్కసారన్నా మీరు వెయ్యండి అని వాళ్ళు ప్రోత్సహించి, మన వెనుక ఉన్న వాళ్ళు కూడా ప్రోత్సహిస్తే మనకు కొంచెం ధైర్యం అనేది ఉంటుంది. చాలా విషయాలలో అయ్యగారు అమ్మగారు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించేది. ప్రతి విషయంలో కూడా నిజంగా చెప్పాలంటే నా అనుకునే వాళ్ళు కూడా అసలు మనకు ఎవరు ఉండరు. కానీ ఎన్నో బాధలల్లో ఎన్నో శ్రమలల్లో కూడా
మనకు తోడయ్యండి మనకు చేయుతనిచ్చి మనల్ని నడిపించేదంటే, మన రక్త సంబంధులు ఎవరైనా ఉన్నారంటే దైవ సేవకుడు దైవ సేవకురాలు మాత్రమే. మనతో ఎవరు ఉండరు. మనకు ఎంతోమంది చుట్టాలు ఉండొచ్చు, ఎంతోమంది ఉండొచ్చు, కానీ ప్రతి విషయంలో అయితే ఎవ్వరు మనతో రారు. నా పిల్లల విషయంలో కూడా ఒక్కరు కాదు, ఇద్దరు. పుట్టి చనిపోయినప్పుడు కూడా నేను ఎన్నోసార్లు బాగు చేయించుకుంటాను పోయినా. ఎన్నోసార్లు మా అత్తగారు కూడా చెప్పింది దేవుని నమ్ముకోవాలా, దేవుని నమ్ముకోవాలని, కానీ నేను నమ్ముకోలేదు. నాకున్న దేవుళ్ళు దేవతలే వాళ్ళే ముఖ్యం అనుకునేది. ఎప్పుడైతే పిల్లలు పుట్టి చనిపోయినరో, అందరు ఎంతమంది పిల్లలని అడుగుతుంటే చాలా చేయమనిపించేది. ఎక్కడి పోయినా కూడా పిల్లలు లేరంటే అదొక అవమానమే. ప్రతి వాళ్ళ పిల్లలను చూసి నాకెప్పుడు ఉంటారు పిల్లలు అనిపించేది. నేను ప్రతిసారి దేవుని నమ్ముకోక ముందు ప్రతిసారి అసలుకు ఇన్ని పూజలు చేస్తాను కదా, ఎందుకు అసలు వీళ్ళు ఎందుకు సహాయం చేస్తలేరు, నేను వీళ్ళకి ఏం తక్కువ చేస్తానా అని నేను చాలాసార్లు అనుకునేది. ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నానో, దేవుని అడగడం మొదలుపెట్టినా, అయ్యా నువ్వు నిజమైన దేవుని అయితే ప్రతి ఒక్కరు నువ్వు మాట్లాడతారంటాను. నువ్వు మాట్లాడే దేవుని అయితే నాతో మాట్లాడు. నేను ఇన్ని విగ్రహారాధనలు చేసిన ఏ ఒక్కరు కూడా నాతో మాట్లాడలే. నువ్వు మాట్లాడే దేవునివా? నేను నమ్మను, నువ్వు నాతో మాట్లాడు, నేను నమ్ముతా అని నేను చాలాసార్లు ప్రార్థన చేసుకునేది. ఎన్నోసార్లు దేవుడు నాతో మాట్లాడిండు. నాకు ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయినప్పటికి కూడా, తండ్రి నాకు పిల్లలు ఇస్తే నేను నీ సేవలోనే ఉంటా, ఏదో ఒక పాత్రగా తండ్రి, నీ కాలు కింద దుమ్ముతో కూడా నేను సమానురాలను కాదు, కానీ నన్ను వాడుకోయ్యా నీ పాత్రగానని ఎంతగానో ప్రార్థన చేసుకునేది. దేవుడు నా ప్రార్థన విని, నా సేవకుని ప్రార్థన, అమ్మ జ్యోతమ్మ ప్రార్థన, అమ్మగారు ప్రార్థనను బట్టి నాకు ఇద్దరు పిల్లలు. ఆ పిల్లలు ఇచ్చిన దాన్ని బట్టి అసలు నేను ఎంతమంది చెప్పినా కూడా అసలు నేను దేవుని విడిచిపెట్టాను. ఎంతోమంది నన్ను పండుగలకైనా ప్రతి విషయంలో కూడా ముందు పెట్టాలని అందరూ అంటారు. నువ్వు దేవుని నమ్ముకుంటే నీకు ఏదొద్దా, బొట్టు గాజులు ఏముండాయా నీకు, ముండరాలు అని అడుగుతారు. కానీ నేను ప్రార్థన చేసుకున్నా, అయ్యా వాళ్ళు ఎంతమంది అన్నా కూడా నా భర్త నన్ను నిందియొద్దు, నాకు ఏది లేకపోయినా ఆయన అడగాలి కానీ వీళ్ళు అడుగుతానని ఆయనకు చెప్పలే నేను అసలు ఏ విషయం కూడా. కానీ ఆయన అనేది వద్దులే, గాజులు వేసుకోకున్నా పర్వాలే, బొట్టు పెట్టుకోకున్నా పర్వాలే, దేవుళ్ళలోనే కరెక్ట్గా ఉన్నానని అన్నాడు. నా భర్త ఒప్పుకున్నాక ఇంత వీళ్ళు అనడం ఎందుకని నేను ఆ రోజు నుంచి నా జీవితంలో ఏది లేకపోయినా పర్వాలే ప్రభువా, నీ ఉంటే చాలు, నీ ప్రేమ నాకుంటే చాలు తండ్రి అనుకొని ప్రతి దినం సన్నిధిలోనే ప్రతి క్షణం మోకరించి ప్రార్థన చేసుకొని మోకాళ్ళు కాయలు కాచలేను. ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎవరు చెప్పినా ఎవరు తీరువరు. తండ్రి లేడు, ముగ్గురు అక్క చెల్లెళ్ళు, ఎవరితో చెప్పుకోవాలి? చేసుకున్నా కూడా బాధలే, ఇంట్లో నాకు బాధలే. ఎవరితో చెప్పుకుంటే ఎవరు తీరుతారు తండ్రి? నీవు అక్కడవే ఉన్నావు. ఎంతగానో నడువు నొప్పి, థైరాయిడ్, కాళ్ళు గుంజడం, 3 సీజరింగ్స్ అయినా ప్రతి క్షణం తండ్రి నీవే ఉన్నావు. ఏదానికైనా నీవు అక్కడవే ఉన్నావు ప్రభువా. నీవే ప్రతి సమస్యను తీర్చే దేవుడు. ఆనాడు నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుందని దావీదు కొండల తట్టు చేతులెత్తి చూసినప్పుడు నీ యొద్ద నుండి ఆయనకు సహాయం దొరికిందని ప్రతిసారి నేను ఆ ఒక్క మాటను పట్టుకొనే ప్రతి విషయంలో ప్రార్థన చేసుకుంటా. నాకు అన్ని లాగకుండా ఈరోజు ఎందుకు అసలు చెప్పాలని నా మనసులో ఉన్న వేదనంతా మీకు చెప్తాను. దయతో అటు ఇటు కాకుండా ఒక్కకేలే ఉండి దేవుణ్ణి నమ్ముకోండి. క్రమమైన పద్ధతిలో ఉండండి. దేవుడు అడిగితే చేయందంటే ఏది ఉండడు. ఆయనకు సమస్తము సాధ్యమే. మన విషయాలలోనే మనమే వెనుకబడిపోయి మనమే ఏం చేయకుండా దేవుని మీద నిందలేస్తాం, కానీ అదంతా కరెక్ట్ కాదు.
ఎవరైనా మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టయితే నన్ను క్షమించండి. మీ అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన అయ్య గారికి కూడా నా వందనాలు. స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు నిజమైన దేవుడు. ఎన్ని గొప్ప గొప్ప సాక్ష్యాలు మనం విన్నాం. వీటి ద్వారా ఇంకా ఆత్మీయంగా బలపరచబడి దేవుని నామంలో మనం ముందుకు కొనసాగుదుము గాక. ఆమేన్.